మన చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే కొన్నిసార్లు మాటలు రావు కదండి. అప్పుడే అలాంటి సమయంలోనే కవిత్వం ఒక గొంతుకలా ముందుకొస్తుంది. ఈరోజు మనం మహేష్ కుమార్ కవిత్వం గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు, మన కాలపు వాస్తవికతకు పట్టిన అద్దం, ఒక సామాజిక విమర్శ, ఇంకా చెప్పాలంటే దేవుడితో ఒక సూటైన సంభాషణ. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని సమస్యల మధ్య ఒక మామూలు మనిషి ఏం చేయగలడు? అసలు ఈ కవిత్వం మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక కవిగొంతుక కాదు, మనలో చాలామంది మౌనంగా అనుభవిస్తున్న ఆవేదనకు అక్షరరూపం. ఈ ఒక్క కవిత చాలు కవిగారి చూపు ఎంత పదునుగా ఉందో అర్థం చేసుకోవడానికి. పర్యావరణ విధ్వంసం వెనుక ఉన్న మానవ అత్యాశను ఆయన సూటిగా, ఎలాంటి దాపరికం లేకుండా ప్రశ్నిస్తున్నారు. ఆవేదనతో కూడిన ఈ పిలుపుతోనే ఈ కవితా ప్రయాణం మొదలవుతుందన్నమాట. సరే, మొదటగా కవితన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక అద్దంలా మన ముందు ఎలా పెడుతున్నారో చూద్దాం. ఆయన విమర్శ ఏదో ఒక్క విషయానికి సంబంధించింది కాదు. అసలు అన్ని సమస్యలకు మూలమెక్కడుంది? ఆయన దృష్టిలో అది విలువల పతనం. అంటే మన సమాజంలో నైతిక విలువలు పడిపోవడం. ఈ పతనం ఎలా ప్రతి వ్యవస్థను లోపలి నుంచి తినేస్తోందో ఆయన గమనించారు. ఉదాహరణకు విద్యారంగాన్ని తీసుకుందాం. చూడండి, జ్ఞానాన్ని పంచాల్సిన విద్య ఇప్పుడు మార్కెట్లో అమ్మే ఒక వస్తువుగా మారిపోయింది. మరింకేం మిగులుతుంది? ఈ వాస్తవికత ఆ కవిని ఎంతలా బాధపెట్టిందో ఈ మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. విద్య మాత్రమే కాదు, వ్యవస్థ మొత్తం అవినీతితో నిండిపోయింది. అయితే ఇక్కడ అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటంటే, అడిగేవాడు కరువాయే అనడంలో ఉన్న ఆ నిస్సహాయత. ఎవరూ ప్రశ్నించట్లేదు, గొంతులు మోగపోయాయి. ఇంక చేసేదేం లేక దేవుణ్ణే వచ్చి ఆరా తీయమని అడుగుతున్నారు. ఈ విమర్శ కేవలం ఆ రెండు రంగాలకే పరిమితం కాలేదు. ఇక్కడ చూడండి, చట్టాన్ని కాపాడాల్సిన వారి దగ్గర్నుంచి మనం రోజూ తినే ఆహారం వరకు ప్రతీచోటా ఈ పతనం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజలు డబ్బుకోసం ఓట్లమ్ముకోవడం, పండ్లు కూరగాయల్లో రసాయనాలు, ఈ పట్టిక మన కళ్లముందు ఒక చేదు నిజాన్ని అప్పుడే ఉంచుతుంది. బయట ప్రపంచం ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మన లోపల మనసు మీద పడకుండా ఉంటుందా? అస్సలుండదు. ఇప్పుడు ఆ అంతర్మదనం వైపు ఒకసారి చూద్దాం. ఇదే అసలైన ప్రశ్న. చుట్టూ ఉన్న సమాజమే దారి తప్పినప్పుడు ఒక వ్యక్తి తన ఉనికికి అర్థాన్ని ఎక్కడ వెతుక్కోవాలి? ఈ ప్రశ్న ఆయన్ని నిరంతరం వేధిస్తూనే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ కవి అడిగిన ఈ మాటలు చూడండి. నాది నాది అనే స్వార్థమే మనుషుల్ని నడిపిస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏంటి అని దేవుడినే సూటిగా నిలదీస్తున్నారు. ఇది మామూలు ప్రశ్న కాదు, ఒక తాత్వికమైన అన్వేషణ. ఒకవైపు ఏమో సమాజం మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా పరుగులు పెడుతోంది. మరోవైపు అందులో భాగమైన ఒక వ్యక్తి అసలు నా గమ్యం ఏంటి అని తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంది కదూ. సమాజపు అయోమయమే వ్యక్తిగత అయోమయంగా ఎలా మారుతుందో ఇది కళ్లకట్టినట్టు చూపిస్తోంది. ఈ అంతర్మథనం చివరికి ఎక్కడికి దారితీసింది? జీవిత పరమార్థం కోసం ఒక అన్వేషణకు. కాని ప్రాపంచిక బంధాలు, కోరికలు అనే తెరలు తనను అడ్డుకుంటున్నాయని కవికి బాగా తెలుసు. అందుకే ఈ జన్మలో ఈ బంధాలను దాటడం నాకు సాధ్యమేనా అని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. సరే, సమాజం బాగోలేదు, మనసులో ప్రశాంతత లేదు. ఇలాంటి టైంలో మనిషికి మిగిలేది ఒకటే దారి, అదే దైవాన్ని ఆశ్రయించడం. ఈ కవిత్వంలో అత్యంత ప్రత్యేకమైన అంశం కూడా ఇదే, దేవుడితో కవి జరిపిన ఈ సంభాషణ. మరి కవి ప్రతి కవితలో సంబోధించేది ఎవరిని? ఉమామహేశుడిని, అంటే శివుడనమాట. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి కారకుడైన ఆ మహాశక్తిని కవి తన వాదనలు వినిపించడానికి, తన ప్రశ్నలు అడగడానికి ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఇది కేవలం ప్రార్థన కాదండి, ఒక వాదన. అయితే ఈ సంభాషణ గుడ్డి భక్తితో చేసేది కాదు. ఇందులో చాలా దశలున్నాయి. ఫస్ట్, నా కలంలో ఉండి రాసేది నువ్వే అంటూ పూర్తి శరణాగతి కనిపిస్తుంది. తర్వాత, మంచివాళ్లకే ఎందుకు కష్టాలు పెడతావు అని సూటిగా ప్రశ్నించడం ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రశ్నలు ఏకంగా దేవుణ్ణే నిందించే స్థాయికి కూడా వెళ్తాయి. ఆ ఆరోపణ ఎంత పదునుగా ఉందో చూడండి. అన్నీ ఇచ్చి నువ్వే లాక్కుంటావు, ఆశలు చూపించి పరిగెత్తిస్తావు, అసలు ఇదేమి నీ ఆట అని దేవుడినే నిలదీయడం. ఇది సామాన్య విషయం కాదు.
ఇది కవి లోపల ఎంత తీవ్రమైన వేదన ఉందో చూపిస్తోంది. మరి దేవుడి దృష్టిలో న్యాయం అంటే ఏంటి? కవి ప్రకారం మనం వేసుకునే మంచి చెడుల లెక్కలకు ఆ దైవిక శక్తి చాలా అతీతమైనది. అటు రాముడు పూజించినా ఇటు రావణుడు పూజించినా ఆయనకు ఒక్కటే. ఈ నిష్పాక్షికతే కవికి అర్థం కాని ఒక పెద్ద చిక్కుముడిలా మారింది. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని ఆరోపణలు, వీటన్నిటి మధ్యలో కూడా పునాదిగా ఉన్నది మాత్రం పూర్తి శరణాగతి. ఆయన సందేహాలన్నీ కూడా లోతైన విశ్వాసం నుంచే పుట్టుకొస్తున్నాయి. అందుకే చూడండి, చివరికి నీ ఆజ్ఞను పాటించటమే నా జీవితం అని అంగీకరిస్తారు. 100 కవితలు. ప్రతి కవిత ఉమామహేష అనే పిలుపుతోనే ముగుస్తుంది. ఈ గందరగోళ ప్రపంచంలో కవికి దొరికిన ఏకైక స్థిరమైన ఆధారం, ఒక ధ్యానంలా మారిన పల్లవి, ఆ పిలుపే. చివరిగా 100వ కవితలో ఈ మొత్తం అన్వేషణ యొక్క సారాంశాన్ని ఒకే ఒక్క ప్రశ్నలో పెడతారు. అంతా నీవే అయినప్పుడు ఈ కర్మలు వాటి ఫలాలు నాకెందుకు? అంతా చూస్తూ కేవలం వినోదం చూస్తున్నావా? ఈ ప్రశ్నతో ఈ కవితా ప్రయాణం ముగుస్తుంది. మహేష్ కుమార్ గారి కవిత్వం మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, గుడ్డిగా నమ్మడమే గొప్ప విశ్వాసమా, లేక మన సందేహాలతో, ఆవేదనతో నిజాయితీగా దేవుడు ముందు నిలబడటమే అసలైన విశ్వాసమా? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.